హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్ కనుక ఆన్సర్ చూస్తే, సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ ఈజ్ నోన్ ఫర్ హ్యావింగ్ ద హైయెస్ట్ డెన్సిటీ పాపులేషన్ ఆఫ్ నీలగిరి తార్. అక్కడ ఎందుకు ఉంటాయి అసలు? దట్ ఈస్ రాంగ్. ఎర్రవికులం నేషనల్ పార్క్లో ఉంటాయి. సో కాబట్టి ఫస్ట్ తప్పు. రెండు, సెకండ్ వన్. సో ఇది ఇక్కడ మీకు ఏం రావాలంటే ఎర్నవికులం నిన్న చూసాం, కేరళలో ఉంది, అక్కడ ఎక్కువ ఉంటాయి కాబట్టి తప్పు. ఇట్ ఈస్ ఎండమిక్ టు నార్దర్న్ పార్ట్, కాదు సదరన్ పార్ట్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్. సో నార్త్ని సౌత్ చేయాలి కాబట్టి ఇది కూడా తప్పు. హ్యాబిటేట్ లాస్ అండ్ పోచింగ్ ఆర్ మేజర్ థ్రెట్స్, ఎస్ ఇది రైట్. సో కాబట్టి ఇది లాజిక్, దీనికి ఇలా ఎలిమినేట్ చేసుకుంటే ఆన్సర్ 3. సో అలాగే బిఫోర్ వీ గో టు ద సెషన్, ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ యూపీఎస్సీ అడ్మిషన్స్, అట్లాగే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బోత్ ఏపీ అండ్ తెలంగాణ, దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి. దిల్ గివ్ యూ ఆల్ ది డీటెయిల్స్. ఇక ఈరోజు టాపిక్ కనుక మనం చూస్తే, మానిటరీ పాలసీ కమిటీలో ఆర్బీఐ ఏమాత్రము కూడా వడ్డీ రేట్లను మార్చలేదు. ముఖ్యంగా ఇరాన్ అమెరికా యుద్ధం నేపథ్యంలో మనందరికీ తెలుసు పెట్రోల్ ధరలు అలాగనే డీజిల్, కరెక్ట్గా చెప్పాలంటే ముడి చమురు ధరలు చాలా విపరీతంగా పెరిగాయి. సో ఈ క్షణంలో ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ధరలను పెంచకుండా, వడ్డీ రేట్లను పెంచకుండా దాన్నే వెయిట్ అండ్ వాచ్ అనే ఒక పాలసీని మెయింటైన్ చేసింది మానిటరీ పాలసీ కమిటీ. అయితే ఆర్బీఐ నేతృత్వంలో వచ్చే ఈ మానిటరీ పాలసీ కమిటీ ఎవ్రీ 2 monthsకి ఒకసారి వస్తుంది. దీని తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ద్రవ్యోల్బణాన్ని నియంత్రణలో ఉంచడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. అయితే దీనికి సంబంధించి గతంలో నేను ఆల్రెడీ చాలా క్లాసెస్ చేశాను. వాట్ ఎగ్జాక్ట్లీ మానిటరీ పాలసీ కమిటీ, దీన్ని ఎందుకు గతంలో రఘురామరాజన్ గారు ఉన్నప్పుడు దీన్ని ఇంప్లిమెంట్ చేశారు, ఉర్జిత్ పటేల్ కమిటీ దీనికి ఎందుకు రికమెండ్ చేసింది, ఇన్ఫ్లేషన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవన్నీ చేశాను. కాబట్టి అది మళ్ళీ నేను ఆ పర్టికులర్ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళట్లేదు. సో ఐమ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ మానిటరీ పాలసీ కమిటీ. ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్స్ని హోల్డ్ చేసింది ఇన్ ద మిడిల్ ఆఫ్ వెస్ట్ ఏషియా క్రైసిస్. అయితే ఇక్కడ ఇది న్యూస్లో ఎందుకు ఉంది? మానిటరీ పాలసీ కమిటీ రెపో రేట్ అంటే సాధారణంగా మనం వడ్డీ రేట్లకు సంబంధించి రెపో రేట్ అండ్ రివర్స్ రెపో రేట్ గురించి మాట్లాడతాం. సో అందులో రెపో రేట్ 5.25% అనేటటువంటి దాన్ని ఉంచింది, అన్చేంజ్డ్ ఎట్ 5.25%. మనకి ఇన్ఫ్లేషనరీ ప్రెషర్స్ ఉన్నప్పటికీ కూడా ఇదే పర్టికులర్ ఇంట్రెస్ట్ రేట్ను మెయింటైన్ చేస్తున్నారు. సైమిల్టేనియస్గా రివైజ్డ్ గ్రోత్ రేట్ అంటే గతంలో అనుకున్నటువంటి దానికన్నా గ్రోత్ రేట్ తగ్గుతుంది, అట్లాగనే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అనేటటువంటి దాన్ని కూడా కొంత రివైజ్ చేశారు. దీనికి సంబంధించి ఫారెన్ క్యాపిటల్ని అంటే ఎఫ్డిఐని ఎక్కువగా అట్రాక్ట్ చేయడానికి కూడా కొన్ని రకాల నిర్ణయాలను ఆలోచించారు. అయితే ఎందుకు ఈ యొక్క వడ్డీ రేట్లను మార్చలేదు అనేటటువంటి అంశాన్ని కనుక మనం చూస్తే, వెయిట్ అండ్ వాచ్ అప్రోచ్ అంటే ఇన్ జనరల్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక మనం మాట్లాడితే ఆర్బీఐ ఎంచుకున్నటువంటి ఈ డిఫరెంట్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో వాటికి రకరకాల పేర్లు పెడతారు. అందులో దీన్ని వెయిట్ అండ్ వాచ్ పాలసీ అని అంటారు. అంటే వెయిట్ అండ్ వాచ్ అంటే ఏం జరుగుతుందో చూద్దాం, అప్పటి వరకు స్టాగ్నేషన్ని స్టేటస్ కొని మెయింటైన్ చేద్దాం. సో ఈ వెయిట్ అండ్ వాచ్ అప్రోచ్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్థిక అస్థిరత ఉన్నటువంటి సమయంలో వెయిట్ అండ్ వాచ్ అప్రోచ్ని ఫాలో అవుతోంది ఆర్బీఐ. అట్ ద సేమ్ టైం రీజన్స్ ఏంటి అంటే మీ అందరికీ తెలిసినవే. యుఎస్ఏ, ఇజ్రాయెల్, ఇరాన్ ఈ 3 కూడా యుద్ధంలో పాల్గొని ఉన్నాయి. సో దీని కారణంగా మనకి ఎనర్జీ ప్రైసెస్ అంటే ముడి చమురు యొక్క ధరలు, గ్యాస్ యొక్క ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అలాగనే దీని కారణంగా సప్లై చైన్ డిస్రప్షన్స్ అంటే దాదాపుగా 50% పైగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క ఎనర్జీ సప్లై, ముడి చమురు తాలూకా సప్లై అనేటటువంటిది కొంత దెబ్బతిన్నటువంటి మాట వాస్తవం. అలాగనే దీంతో పాటుగా ఇవి ఎప్పుడైతే దెబ్బతిన్నాయో దీని కారణంగానే ఫినాన్షియల్ మార్కెట్లు కూడా కొంత వాలిటిలిటీకి ఫేస్ చేసి ఉన్నాయి. ఎందుకు అంటే ఇలాంటివి ఎప్పుడైతే జరిగాయో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ కూడా ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు ఇన్ జనరల్గానే పెట్టుబడులు తక్కువ వస్తూ ఉంటాయి. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు తగ్గిపోతూ ఉంటాయి. అలాగనే గ్లోబల్ ట్రేడ్, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాణిజ్యం ఏదైతే ఉందో ఈ గ్లోబల్ ట్రేడ్ అనేటటువంటిది కూడా కొంత అన్సర్టనిటీకి గురైంది, కొంత అస్థిరతకు గురైంది. ఇది కూడా పెరుగుతూ ఉంది. అలాగే ఇండియా కొంత పెట్టుబడులు తెచ్చుకోవడంలో ఇబ్బంది పడుతుంది. ముఖ్యంగా ఎఫ్పిఐ అని అంటాం, గతంలో ఎఫ్ఐఐ అని అనేవాళ్ళం. ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ఎవరైతే భారతదేశానికి సంబంధించినటువంటి స్టాక్ ఎక్స్చేంజెస్లో డబ్బులు పెడతారో
వీళ్ళని ఎఫ్పిఐ ఎఫ్ఐఎస్ అని అంటారు. వీటితో పాటు ఎఫ్డిఐ కూడా తగ్గింది. ఎందుకంటే ఈ అనిశ్చితి కారణంగా భారతదేశానికి కూడా ఈ యొక్క ట్రీమర్స్ అనేటటువంటివి ఫేస్ చేస్తూ ఉంటాం. సో అక్కడ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి, అంటే ఆ పర్టికులర్ ఇంపాక్ట్ అనేది భారతదేశం మీద ఉంటుంది కాబట్టి కొంత పెట్టుబడులు రావడంలో జాప్యం జరుగుతుంది. దీని తాలూకు ఒత్తిడి భారతదేశంలో రూపాయి డాలర్ మార్కు విలువ మీద కూడా పెరిగింది. ఈవెన్ ఆల్మోస్ట్ 97 రూపాయల వరకు రూపీ వెళ్ళడం కూడా జరిగింది డాలర్తో. అలాగనే ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ మీద కొంత ఒత్తిడి పడినటువంటి మాట వాస్తవం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వెయిట్ అండ్ వాచ్ అప్రోచ్ను ఫాలో అయింది ఆర్బీఐ. అలాగనే స్టేటస్ కో, దీని కారణంగా మనకు వచ్చేది ఏంటంటే రెపో రేట్ని 5.25%గానే మెయింటైన్ చేస్తారు. రెపో రేట్ అంటే ఆర్బీఐ బ్యాంకులకు ఇచ్చేటటువంటి అప్పు మీద తీసుకునే వడ్డీ రేట్ని సాధారణంగా రెపో రేట్ అని అంటాం. అలాగే లెండింగ్ అండ్ డిపాజిట్స్ అంటే బ్యాంకులు ఇస్తున్నటువంటి అప్పులు కానీ తీసుకుంటున్నటువంటి డిపాజిట్లు కానీ రెపో రేట్ మారలేదు కాబట్టి కొంత స్టేబుల్గా ఉండేటటువంటి అవకాశం ఉంది. ఈఎంఐలు దీనికి సంబంధించి కూడా పెద్దగా చేంజ్ ఏమి కావు. బిజినెసెస్ కూడా కొంత ప్రెడిక్టబుల్ బారోయింగ్ ఎన్వైర్న్మెంట్, అంటే అనుకున్నటువంటి స్థాయిలో వ్యాపారాలకు కూడా లోన్లు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. బారోవర్స్ అంటే ఎవరెవరైతే డబ్బుల్ని అప్పు తీసుకుంటున్నారో ఇమీడియట్గా వాళ్ళకి ధరలు పెరిగేటటువంటి అవకాశం కూడా ఉండదు. కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా అలా మెయింటైన్ అవుతూ నడుస్తూ ఉంటుంది. అలాగే గ్రోత్ అవుట్లుక్ వీకెండ్స్, ఆర్బీఐ ఇప్పుడు గతంలో 6.9% 2026-27 సంవత్సరానికి గాను జీడిపి వస్తుందని లెక్కించింది. ఇప్పుడు అది 6.7% తగ్గించారు. ఇది ఎందుకు అంటే గతంలో అనుకున్నటువంటి దానికన్నా ఎక్స్పెక్టేషన్స్ ఎందుకు తగ్గాయంటే మనం అనుకున్న దానికన్నా దేశంలో జరిగేటటువంటి అంతర్గత విషయాల కన్నా ప్రపంచవ్యాప్తంగా జరిగేటటువంటి మనకి సంబంధం లేని విషయాల కారణంగా మన మీద పడినటువంటి ప్రభావం దీనికి కారణం. సో ఎందుకు లోయర్ గ్రోత్ ప్రైస్ అవుతుంది అంటే మీ అందరికీ ఇందాక చెప్పినటువంటి కారణాలే మళ్ళా వస్తాయి. ఒకటి, ముడి చమురు ధరలు పెరగడం, గ్లోబల్ సప్లై చైన్లో ఇబ్బంది, అలాగనే ప్రపంచ రాజకీయాల్లో ముఖ్యంగా పశ్చిమ ఆసియాలో జరుగుతున్నటువంటి యుద్ధాలు, ఫినాన్షియల్ మార్కెట్లో వస్తున్నటువంటి వోల్టలిటీ, అలాగనే వాతావరణ పరంగా వస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి మార్పులు, దీని కారణంగా వచ్చేటటువంటి ఆర్థిక వ్యవహారాల మీద పడేటటువంటి ఇంపాక్ట్. సో ఆర్బీఐ అసెస్మెంట్ ఏంటంటే డొమెస్టిక్ డిమాండ్, అంటే దేశంలో డిమాండ్ అద్భుతంగా ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్ కూడా అనుకున్న స్థాయిలోనే ఎక్స్పాండ్ అవుతాయి. కాకపోతే దేశం బయట నుంచి మనకు వచ్చేటటువంటి షాక్స్ ఏవైతే ఉన్నాయో ఓవరాల్గా మన జీడిపిని తగ్గించేటటువంటి అవకాశం ఉంటుంది. ఇవి ఇప్పుడు ఆర్బీఐ అనుకుంటున్నటువంటి విషయం. అలాగనే ఇన్ఫ్లేషన్ రిస్క్స్ ఇంటెన్సిఫై, అనుకున్న దానికన్నా ద్రవ్యోల్బణం పెరగడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా కన్జ్యూమర్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ ఫినాన్షియల్ ఇయర్ 2027లో 4.6% ఉంటుందని ఆర్బీఐ చెప్పింది. కానీ ముడి చమురు ధరలు పెరగడం వల్ల ఇది 5.1% ఎగబాగుతుందట. దీని కారణంగా ఆర్బీఐ 4% లోపు ఇన్ఫ్లేషన్ను ఉంచాలి అనేటటువంటి అంశంలో కొంత ఇబ్బంది పడడానికి అవకాశం ఉంది. ఎందుకు పెరుగుతుంది ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణము అంటే తెలిసిందే, ఫ్యూయల్ ప్రైసెస్. ఉదాహరణకి పెట్రోల్ ధరలు పెరిగాయి అనుకోండి, పాల ప్యాకెట్ల ధర పెరుగుతాయి, కూరగాయల ధరలు పెరుగుతాయి, చికెన్ ధరలు పెరుగుతాయి. ఎందుకు? ఈ పెట్రోల్ ఆధారంగానే ఇవన్నీ రవాణా మార్గంలో మనకు వస్తున్నాయి. కాబట్టి రవాణాలో డబ్బులు పెరిగితే ఆ ఛార్జ్ని ఖచ్చితంగా సప్లయర్ కన్జ్యూమర్ మీద వేస్తాడు. కాబట్టి ఆల్మోస్ట్ రిటైల్ ఫ్యూయల్ ప్రైసెస్ 7.5 రూపాయలు పెరిగాయి. హయ్యర్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఉండడం వల్ల ఫ్యూచర్లో దీన్ని పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఉదాహరణకి తెలంగాణలోనే తీసుకుంటే గతంలో 107 రూపాయలు ఎంతో ఉండేది, ఇప్పుడు 115 రూపాయలు అయింది. అలాగే డైరెక్ట్ ఇంపాక్ట్ ఆన్ ఇన్ఫ్లేషన్, దీని కారణంగా ఇన్ఫ్లేషన్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. రోజువారీ మనం వాడేటటువంటి వస్తువులపైన విపరీతంగా ఎఫెక్ట్ ఉంటుంది. ఇండైరెక్ట్ ఇన్ఫ్లేషన్ ఏం పడుతుంది? రవాణా, లాజిస్టిక్స్, వీటి కారణంగా ధరలు పెరుగుతాయి. దీని కారణంగా కూడా కొంత ఎడిషనల్ ఒక 10 to 15 BPS అనేటటువంటి పెరగడానికి అవకాశం ఉంది. ఫుడ్ ఇన్ఫ్లేషన్, హీట్ వేవ్స్ కారణంగా, అంటే అత్యధిక వేడి కారణంగా వ్యవసాయం మీద దీని యొక్క ప్రభావం పడి వ్యవసాయం నుంచి వచ్చేటటువంటి ఉత్పత్తి తగ్గుతుంది. వ్యవసాయ ఉత్పత్తి ఎప్పుడైతే తగ్గిందో దీని కారణంగా ధరలు పెరుగుతాయి. ఇది మరొక అంశం. అలాగే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ కూడా 8.3% పెరిగింది. అనుకున్న దానికన్నా ఇది చాలా ఎక్కువ. దీని కారణంగా కూడా కొంత కన్జ్యూమర్స్ ఇబ్బంది పడే అవకాశం ఉంది. అయితే ఆర్బీఐ దీనికి సంబంధించి ఏ చర్యలను ఆరంభించింది? ముఖ్యంగా ఎక్స్టర్నల్ ఫినాన్షియల్ కండిషన్స్, అంటే భారతదేశం వెలుపల ఉన్నటువంటి ఈ యొక్క ఆర్థికపరమైనటువంటి స్థితిగతుల్ని చక్కదిద్దడానికి, డాలర్తో రూపాయి మార్క విలువను స్టెబిలైజ్ చేయడానికి అనేక రకాలైనటువంటి మెజర్స్ తీసుకున్నారు. అది నేను ఒక 2-3 డేస్ ముందు చెప్పినటువంటి క్లాసెస్లో చెప్పాను. అలాగనే ఫారెక్స్ స్వాప్ అగ్రిమెంట్స్ కొన్ని చేస్తున్నారు. దీని కారణంగా మన కరెన్సీని ఇచ్చేసి వేరే దేశాల నుంచి
కొంత డాలర్స్ ఇలాంటి వాటిని తెచ్చుకోవడము, ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ని ఎంకరేజ్ చేయడము, ఇవన్నీ కూడా చేస్తున్నారు. దీంతో పాటుగా బారోయింగ్ కాస్ట్స్ తగ్గుతాయి దీని కారణంగా. అలాగే పిఎస్యూస్ కూడా కొంత తక్కువ కాస్ట్లోనే డాలర్స్లో ఫండ్స్ లభించే అవకాశం ఉంది. కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటికి సంబంధించి పెట్టుబడులు పెరగడానికి కూడా అవకాశం ఉంది. అలాగనే ఇన్సెంటివ్స్ కొన్ని డిపాజిట్స్ ఉన్నాయి మనకి, ఎఫ్సిఎన్ఆర్ డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో, సో ఇట్లాంటి వాటి మీద కూడా ఎక్కువగా సపోర్ట్ అనేటటువంటిది ఫారెన్ కరెన్సీకి సంబంధించినటువంటి ఎన్ఆర్ఐ డిపాజిట్స్ అవి ఉంటాయి కదా, వీటికి సంబంధించి కూడా ఆర్బీఐ ఫుల్ సపోర్ట్ ఇస్తుంది. సో ఎక్కువ డిపాజిట్ అనేటటువంటిది కూడా చేయొచ్చు. అట్లాగనే దీనికి సంబంధించి ఎఫ్సిఎన్ఆర్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో, ఫారెన్ కరెన్సీకి సంబంధించి ఎన్ఆర్ఐ అకౌంట్స్ అట్లాంటివి ఏవైతే ఉన్నాయో ఫిక్స్డ్ అకౌంట్స్ ఇస్తారు ఎన్ఆర్ఐస్కి, ఓవర్సీస్ ఇండియన్ సిటిజన్స్కి. ఫారెన్ కరెన్సీని డాలర్, పౌండ్ ఇలాంటి వాటిల్లో చాలా వరకు కూడా పెట్టుకోవచ్చు. ఇది మన ఎక్స్చేంజ్ రేట్ డాలర్తో రూపాయి మార్క్ విలువ ఫ్లక్చువేట్ అయినా ఇది మనల్ని కాపాడుతుంది. సో ఇట్లాంటివన్నీ కూడా ఆర్బీఐ చాలా ప్రయత్నాలు చేస్తోంది. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్స్, బ్యాంక్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్స్ ఇస్తాయి. ఫారెన్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఆ డాలర్స్ని పట్టుకొచ్చి మన దగ్గర పెడతారు. అప్పుడు డాలర్ సప్లై పెరుగుతుంది కాబట్టి రూపాయి బలపడుతుంది. అలాగే స్టేబుల్ ఫారెన్ కరెన్సీ, దీనివల్ల డాలర్స్ మనకి వస్తాయి. ఫారెక్స్ లిక్విడిటీ, ఫారెన్ ఎక్స్చేంజ్లో మనకి లిక్విడిటీ అనేటటువంటిది కూడా కలిసి వస్తుంది. అలాగే ఎక్స్టర్నల్ సెక్టర్ ఏదైతే ఉందో అది బాగా స్ట్రెంగ్థన్ అవుతుంది. ఇవన్నీ మనకు వచ్చే ఉపయోగాలు. అలాగే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి కొంత లిబరలైజేషన్ ఉంది. అంటే విదేశీ పెట్టుబడులు భారతదేశానికి రావడానికి కొంత ఈజీ మార్గాలు, ఫుల్లీ యాక్సెసిబుల్ రూట్ అని ఉంది. అంటే గవర్నమెంట్కి సంబంధించిన సెక్యూరిటీస్ ఉంటాయి, అంటే గవర్నమెంటే వాటి మీద సంతకం చేస్తుంది. ఈ సెక్యూరిటీస్ని అమ్మి గవర్నమెంట్ డాలర్స్ తీసుకోవచ్చు. సో దీన్నే ఫుల్లీ యాక్సెసిబుల్ రూట్ అని అంటారు. ఇది కూడా ప్రయత్నిస్తుంది ఆర్బీఐ. దీని కారణంగా కూడా డాలర్స్ వస్తాయి. సో దీని కారణంగా మనకి 15, 30, 40 ఇయర్స్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ సెక్యూరిటీస్ని డాలర్స్లో తీసుకొని అమ్మబోతోంది. అలాగనే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్, అంటే ఎక్కువ కాలం కాకుండా షార్ట్ టర్మ్లో స్వల్పకాలిక పెట్టుబడుల మీద రెస్ట్రిక్షన్స్ తీసేశారు. అలాగే ఇండివిజువల్ సెక్యూరిటీ ఎఫ్ఐఐస్కి సంబంధించి ఈజీగా పెట్టుబడులు పెట్టుకోవడానికి దానికి ఉన్నటువంటి కండిషన్స్ ఇట్లాంటి వాటిని కూడా తొలగించారు. సో దీని కారణంగా ఎక్కువ డాలర్స్ భారతదేశంలోకి రావాలనేది ఆలోచన. అధికంగా మనకి డాలర్స్ వస్తే ఖచ్చితంగా ఈ యొక్క రూపాయి అనేటటువంటిది బలపడుతుంది. సో మన ఎక్స్టర్నల్ సెక్టర్ కొంత ఇబ్బంది పడకుండా ఉంటుంది. సో దీని కారణంగా ఫారెన్ పార్టిసిపేషన్, ఆర్బీఐ సెక్యూరిటీస్ అమ్మడం వల్ల ఫారెన్ కంట్రీస్లో ఉండేటటువంటి వ్యక్తులు డాలర్స్తో ఈ సెక్యూరిటీస్ని కొంటారు కాబట్టి డాలర్ సప్లై పెరుగుతుంది. గవర్నమెంట్ కూడా బారోయింగ్స్ చేయగలుగుతుంది అట్లీస్ట్ తాత్కాలికంగా. ఇండియన్ డెట్ మార్కెట్ కొంత డీపెన్ అవుతుంది అనుకోండి. అలాగనే ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ లిమిట్స్, అంటే ఎన్ఆర్ఐస్, నాన్ రెసిడెంట్ ఇండియన్స్, ఓవర్సీస్ ఇండియన్ సిటిజన్స్, ఇండియన్స్, వీళ్ళు పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంటుంది. అలాగే పర్సన్స్ రెసిడెంట్ అవుట్ సైడ్ ఇండియా, పిఆర్ఓఐ, వీళ్ళు కూడా సెబీ రిజిస్ట్రేషన్ లేకుండా పెట్టుబడులు పెట్టచ్చు. సో ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయంటే రూపాయి బలపడడానికి బాగా ఉపయోగపడతాయి. దీంతో పాటుగా ఎక్స్పోర్ట్స్, ఎగుమతులు పెంచడానికి కూడా రకరకాల అంశాలను తీసుకున్నారు. ఈవెన్ టైం లిమిట్ ఆఫ్ రియలైజేషన్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ని 9 నెలలకు తీసుకొచ్చారు. సో ఇలా ఆర్బీఐ తీసుకున్నటువంటి అనేక చర్యలు మనకు ఉపయోగపడతాయి. ఇందులో ఆర్బీఐ ఇప్పుడు ఏం చెప్తుందంటే రూపీ అండర్ వాల్యూడ్, అంటే ఆర్ఈఆర్ అని ఉంటుంది. ఇప్పుడు సాధారణంగా మనం రూపీని కొన్ని పద్ధతుల్లో ఎక్స్చేంజ్ రేట్ మెథడాలజీలో $1.96 అని చెప్తున్నాం. అలా కాకుండా ఆర్ఈఆర్, రియల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ అనేది కనుక మనం తీసుకుంటే, అంటే ఇది కేవలం డాలర్తో కాదు ఇంకా ఇతర కరెన్సీలతో పోల్చి చూస్తారు. అలా కనుక చూస్తే డాలర్తో ఫారిన్ కరెన్సీతో రూపాయి మార్క్ విలువ 96 కాదు బలంగా ఉంటుందని ఆర్బీఐ వాదిస్తోంది. కాబట్టి ఈ ఎక్స్చేంజ్ రేట్లో మార్కెట్ బేస్డ్ ఎక్స్చేంజ్ రేట్కి ప్రిఫరెన్స్ ఇస్తూ ఇంకా హెల్దీ కాంపిటీషన్ పెంచుకొని ఎక్కువ డిపాజిట్లు డబ్బులు చేపించుకుంటే మనకి డాలర్ సప్లై పెరిగి రూపాయి బలపడటానికి అవకాశం ఉంది. దీంతోపాటు ప్రైవేట్గా వచ్చేటటువంటి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు ఇవన్నీ కూడా పెరుగుతాయి. దీని కారణంగా మనకి ఎక్కువగా ఎక్స్టర్నల్ షాక్స్ వల్ల భారతదేశానికి పెద్దగా ఫారెన్ ఎక్స్చేంజ్లో ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఇది ఆర్బీఐ చెప్పినటువంటి కొన్ని రిమార్క్స్, రైట్. సో దీనికి రిలేటెడ్గా ఒక ప్రశ్న, కొంత మెయిన్స్ టాపిక్కి రిలేటెడ్ ఇందాక ఇచ్చినటువంటి టాపిక్ అంతా కూడా. కాబట్టి ఒకసారి మళ్ళీ మీరు ఎక్కడైనా డౌట్స్ వస్తే చూసుకోండి, ఇట్ విల్ బి మోర్ యూస్ఫుల్. దీనికి సంబంధించి ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్, అలాగే ఒక మెయిన్స్ క్వశ్చన్. సో దయచేసి కమెంట్ సెక్షన్లో ఆన్సర్ని తెలపండి. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే.